ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లే ముందు బీసీ కుల జనన పూర్తి చేసి బీసీ జనాభా నిష్పత్తిని స్పష్టంగా ప్రకటించాలని బీసీహెచ్పీఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు బోడెం రాజశేఖర్ డిమాండ్ చేశారు. మదనపల్లి ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 67 నుండి 69% వరకు బీసీలు ఉన్నారని తెలిపారు. అయితే కొంతమంది రిజర్వేషన్ శాతం అంశాన్ని వక్రీకరించి బీసీ వర్గాలలో అయోమయం సృష్టించడం సమంజసం కాదని విమర్శించారు. బీసీ నాయకులు వ్యక్తిగత ప్రయోజనాల కోసం జాతిని తాకట్టు పెట్టకూడదని, మనమెంతో మనకంతా అనే నినాదంతో ముందుకు సాగితేనే కుల జనగణన సాధ్యమవుతుందని బోడెం రాజశేఖర్ పిలుపునిచ్చారు. గత శాసనసభ ఎన్నికల సమయంలో అనేక మంది కూటమి పెద్దలు తనను సంప్రదించగా బీసీల జాతికి మేలు జరుగుతుందనే ఉద్దేశంతో కూటమికి మద్దతు ఇచ్చినట్టు వెల్లడించారు. ఈ సమావేశంలో బీసీహెచ్పీఎస్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కరామత్ బాషా, రాష్ట్ర గౌరవ సలహాదారులు చిన్నారెడ్డప్ప, రాయలసీమ ఉపాధ్యక్షులు వెంకటేష్, సహాయ కార్యదర్శి చామంచి సిద్దయ్య, రాష్ట్ర ముఖ్య కార్యవర్గ సభ్యులు గాలి వెంకటేష్, పార్లమెంటు కార్యదర్శి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. మెడికల్ కాలేజ్ ప్రైవేట్ దోపిడీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం జై జగన్ జై జగన్ జస్టిస్ 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 మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెంటనే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెంటనే ప్రజల మీద ఎందుకు ఇంత కక్ష పడుతూ ఉన్నారో మాకేమర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి గారి పేద ప్రజలంటే పేదలంటే చాలా ఇష్టం. ఆయన వచ్చినప్పుడు పేద ప్రజల ప్రజల మీద కక్ష ఉంది. ఆయన వాళ్ళకు ప్రేమిస్తున్నారని చెప్పి మీరు ఆయన మీద కక్ష పట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలు పేద ప్రజలకు ఆయనకు చెడ్డ కావాలా, పేద ప్రజలకు చెడ్డ జరిగినా నాకు పర్వాలేదు అనే రీతిలో ఈ వచ్చిన ప్రైవేటైజేషన్ చేసేసి ఉండే ప్రజలు మదనపల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజల కళలన్నీ మీరు వచ్చిన విధి చేసేస్తున్నారు. తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. చాలా వరకు చాలా అన్యాయం. పేద ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారు అయితే పేద ప్రజల పక్షాన్ని నిలబడేవాడిని, పెత్తందారుల పక్షాన్ని నిలబడే వచ్చే ఏం చేసినారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది, దీన్ని ఆపడం అనేది, ఇంకోడుగా ఇవ్వడం అనేది అందరూ పెద్దలు అందరూ చెప్పినారు. డాక్టర్లే మాట్లాడినారు. నేను చెప్పాల్సిన నాకు 2 మాటలే. నువ్వు కాదు కదా, నీ తాత జయంతినారులు వచ్చినా కూడా, నేను కాకపోయినా మాట్లాడే వాళ్ళు ఎవరు లేకపోయినా కూడా అడుగు పెట్టలేరు. ఎవడు టెండర్ వేసినా కానీ ఇది మదనపల్లి శాసనం మాతో నేను చెప్తున్నా. ఎవడే కానీ ఎవరికి వేరే వాళ్ళు టెండర్ ఇచ్చినా అడుగు పెట్టే ప్రసక్తే ఉండదు. పెట్టేని కూడా పెట్టలేము. ఇది ఎందుకంటే ఇరిగేషన్లో మమ్మల్ని దెబ్బతీస్తారు. ఆరోగ్యపరంగా వచ్చిన హాస్పిటల్స్ అన్నీ మంచిగా మేము తెచ్చుకొని ఇక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తే బెంగళూరు పోవాలా, లేకపోతే తిరుపతి పోవాలా, లేకపోతే కడప పోవాలా, ఇలాంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం. దీనికి ఆపోజిట్గానే శాంటివరం ముందు బ్రిటిష్ వాళ్ళు కట్టిన హాస్పిటల్ కూడా ఉన్నాయి. అలాంటి ప్లేస్లో తెచ్చి
అంత మంచి దీంట్లో తీసుకొచ్చి మాకు ఇంత పుంగనూరు కానీ ఎవరైనా కానీ బెంగళూరు చుట్టుపక్కల పోవాల్సిందే తప్పితే ఇక్కడ ఎక్కడే కానీ ఎమర్జెన్సీగా పోయే పరిస్థితి లేదు. మిగతా అంటే డాక్టర్లు ఉన్నారు, చూస్తూ ఉన్నారు. వాళ్ళ నోటితోనే మాకు ఇది కావాలని చెప్తా ఉంటే కూడా మళ్ళా చేస్తానంటే మేము ఎవరు లేకపోయినా ప్రజలు ఎవరైనా అడుగు పెట్టిస్తారంటే మదనపల్లి ప్రజలు ఎవరిని అడుగు పెట్టినారు. ఇది శాసనం. మదనపల్లి మాట ఇది చెప్తా ఉన్నాం. ఎవడే కానీ టెండర్ వేసినా వచ్చినా అడుగు పెట్టించే ప్రసక్తి ఉండదని ప్రజలందరి తరఫున మేము కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా మంచి ఆలోచనతో ఇన్ని మెడికల్ కాలేజీలు కడితే దాదాపు 50 కొన్ని పూర్తిగా పూర్తి కావడం జరిగింది, కొన్ని 70% పూర్తి కావడం జరిగింది. కానీ ఈరోజు ప్రజాధనంతో నిర్మించిన ఈ కాలేజీల్లో ఇది ప్రైవేట్ పనులు చేయడం చాలా దుర్మార్గమైన చర్య. ఏ ప్రభుత్వం అయినా ఒక మంచి పని చేసినప్పుడు ఆ ప్రభుత్వం పూర్తిగా చేయలేనప్పుడు వేరే కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందనే ఆలోచనలో ఈ కాలేజీ ఎందుకంటే ఈ కార్పొరేట్ వ్యక్తులంతా చంద్రబాబు నాయుడు గారు అన్ని ఊరిలో 100 కోట్ల కేవలం ఎకరా 100 రూపాయలు కావచ్చు. అన్ని రాజకీయ పక్షాలు కూడా ఈరోజు ఉద్యమంలో పాల్గొంటున్నాయి. ఇది ఆరంభం మాత్రమే, అంతం కాదు. ఇది ప్రభుత్వ పరం అయ్యే వరకు కూడా ఈ ఉద్యమం ఉధృతం చేస్తాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పాడు, మేము అధికారంలోకి వస్తాం, మీరు ఈరోజు కాలేజీలు తీసుకుంటామని, మళ్ళా మేము పేదవానికి విద్యను ఆరోగ్యాన్ని అందించే ప్రయత్నం చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్పడం జరిగింది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తారని కూడా తెలియజేస్తుంది. రాజంపేట పార్లమెంటుకు సంబంధించిన నియోజకవర్గాలలో ఈరోజు అందరూ పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఏమీ జరగలేదు, ఏమీ కట్టలేదు అన్న చంద్రబాబు నాయుడు మాటలకు ఎంత పని జరిగింది, దాదాపు 100 ఎకరాలలో ఎంత పర్సంటేజ్ కంప్లీట్ అయిపోయింది. దాంతోపాటు ఇంతకుముందు గౌరవ తిప్పారెడ్డి గారు చెప్పినట్టు స్టాఫ్ను అలొకేట్ చేశారు. మదనపల్లి హాస్పిటల్లో వాళ్ళు ఉన్నారు. ఈ సంవత్సరం అనవసరంగా విద్యార్థులకు వాళ్ళ జీవితాలను నాశనం చేశారు. ఈ ప్రాంతం నుంచి చైనా తర్వాత మిగిలిన దేశాలకు అనేకమైన దేశాలు, ఫిలిప్పీన్స్ కానీ ఉక్రెయిన్ లాంటి దేశాలకు ఎంతో ఖర్చుతో కూడుకొని అక్కడికి వెళ్ళి విద్యను అభ్యసిస్తున్నారు. చాలామంది పేదవారు మెడికల్ సీట్లు రాక చదువును ఆపేసుకుంటున్నారు. ఇప్పటి పరిస్థితులలో వాళ్ళ కోసం, ప్రజలకు వైద్యం కోసం అని చెప్పి ఇంత మంచిగా ఆలోచన చేస్తే దీన్ని ప్రైవేట్ పరం చేయడం ఎంతవరకు సమంజసం. ఇది ప్రజలంతా కూడా గమనించాలి. ప్రజలకు చూపించడం కోసమే ఈరోజు ఇంతమంది ఇక్కడికి రావడం జరిగింది. ఈ ప్రజాస్పందనను చూసైనా అందులో మార్పు రావాలి. అలాగే మాతో పాటు ప్రజా సంఘాలు, అలాగే మిగిలిన కమ్యూనిస్ట్ పార్టీలు కూడా జతగలిపాయి. అందరం కలిసి ఇదే పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తాం. చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి తప్పు అన్నటువంటిది ప్రజలకు తెలియజేయడం మా ఉద్దేశం. తన ఆలోచన ప్రజలలో మార్పు వస్తుంది, ప్రజలు తిరుగుబాటు చేస్తారని భయాందోళనతో ఈరోజే టెండర్ను కూడా కాన్ఫర్మ్ చేశారు. అక్టోబర్ 24 లోపల అలొకేట్ చేయాలని చూస్తున్నాడు. దయ వచ్చి చంద్రబాబు గారు మీ ఆలోచన మానుకోండి, ప్రైవేటు ఆలోచన మానుకోండి. పేదవాళ్ళకు వైద్యము, విద్య అనేది ముఖ్యం. ఆ రెండు అందించేటువంటి ఇంత మంచి అవకాశాన్ని పోగొట్టద్దు అని చెప్పి ఈ ప్రజాస్పందన చూసే మార్పు